సో ఇవాళ సైనసైటిస్కి పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్, టీనేజర్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్లో కామన్ సర్జరీ ఏంటంటే చిల్డ్రన్స్లో ఇప్పుడు సైనస్ ప్రాబ్లమ్స్, ముక్కు సంబంధించిన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి అన్నమాట. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఓల్డెన్ డేస్లో ఎక్కువ మందిలో ఆస్తమా ప్రాబ్లం ఉండేది. కానీ ఇవాళ ఆస్తమా కన్నా కూడా ముక్కు సంబంధించిన రీజన్స్ తోటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. వీటిల్లో సాధారణంగా ఏంటంటే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ. ఇవాళ మనకి బయట వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువ ఉంది. దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కంటిన్యూస్గా మన చుట్టుపక్కల పొల్యూటెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఎయిర్ పొల్యూషను, వెహికల్ పొల్యూషను, కెమికల్ పొల్యూషను, అలానే చుట్టుపక్కల మనకి ఈ మధ్యలో అపార్ట్మెంట్లో ఉన్న పైన పావురాళ్ళు, పీజియన్స్, వీటన్నిటి నుంచి కూడా ఈ ఎలర్జెన్స్ నుంచి కంటిన్యూస్గా పిల్లలు ఎక్స్పోజ్ కావటం వలన వాళ్ళకి ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ, టర్బినేట్ హైపర్ట్రోఫీ, ముక్కులో నుంచి సెక్రెషన్స్ ఎక్కువ ఫామ్ అయ్యి ముక్కు బ్లాక్ కావటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, కంటిన్యూస్గా ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అనుకోండి, వెహికల్ పొల్యూషన్ అనుకోండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సీజన్ కంటిన్యూస్గా ఉండటం వలన పిల్లల్లో ఈ ముక్కు ప్రాబ్లమ్స్, కోల్డ్ అటాక్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే కోల్డ్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటి పిల్లల్లో సైనస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి 4 నుంచి 5 సంవత్సరాలు దాటిన తర్వాత సైనస్లు ప్రాపర్ సైజ్కి వెళ్ళటం మొదలవుతాయి అన్నమాట. సాధారణంగా ఏంటంటే ఫస్ట్ మనకి మ్యాక్సిలరీ సైనస్ ఫామ్ అవుతుంటుంది, తర్వాత ఎథమాయిడ్ సైనస్, స్పేనాయిడ్ సైనస్, ఆ తర్వాత ఫ్రాంటల్ సైనస్ ఫామ్ అవుతుంటుంది అనమాట. సో పిల్లల్లో వచ్చే సైనసైటిస్ సాధారణంగా ఏంటంటే మ్యాక్సిలరీ సైనసైటిస్ నుంచి వస్తుంది, కొంతమందిలో ఎథమాయిడ్ సైనసైటిస్ నుంచి కూడా వస్తుంది అనమాట. సో ఈ సైనస్ ప్రాబ్లమ్స్, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉన్నోళ్ళు ఎవరికైతే స్నోరింగ్ ప్రాబ్లం ఉంటుందో, మౌత్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళలో ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో ఈ సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. సో ఇవాళ సైనసైటిస్కి పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్, టీనేజర్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్లో కామన్ సర్జరీ ఏంటంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. దాన్నే రాడికల్ సైనస్ సర్జరీ అని కూడా అంటారు. బాగా ఎలర్జీ ఉండే రికరెంట్ పాలిప్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో ఇది మనం పిల్లల్లో చెయ్యొచ్చా? ఈ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది పిల్లల్లో చెయ్యొచ్చా? చేస్తే కాంప్లికేషన్ రేట్ ఎక్కువ ఏమైనా ఉంటుందా? సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది? యూజువల్గా ఏంటంటే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది చివరిగా పిల్లల్లో ఆపరేషన్ ఆప్షన్ అనమాట. యూజువల్గా వీలైనంతోటికి పిల్లల్లో కన్జర్వేటివ్గానే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఆవిరి పట్టిమని, పొల్యూషన్కి అవాయిడ్ చేయమని, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంటే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీని తీసేయటం. యూజువల్గా మనం ఈ పిల్లల్లో ఎవరికైతే ఈ ముక్కులో ఎడినాయిడ్ ఉంటుందో ఆ ఎడినాయిడ్ను కనుక మనం సింపుల్గా తీస్తే చాలా మందిలో కూడా ఈ సైనస్ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ముక్కు వెనక భాగంలో ఉన్న అబ్స్ట్రక్షన్ తీసేయటం వల్ల డ్రైనేజ్ బాగుంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి, పొల్యూటెంట్స్ అవి కూడా ఎక్యుములేట్ కాకుండా ఉంటాయి. దానివలన వీళ్ళకి సైనస్ ప్రాబ్లం రిలీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైతే పిల్లల్లో సైనస్ ప్రాబ్లం రిలీవ్ కాదు అలాంటి పిల్లల్లో సిటీ స్కాన్ చేసుకొని సిటీ స్కాన్ని బట్టి కనుక మనం సైనస్ సర్జరీ చేసినట్లయితే యూజువల్గా పిల్లల్లో కూడా రిజల్ట్స్ బాగానే ఉంటాయి. కానీ పిల్లల్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆపరేషన్ మనం ఈజీగానే చేయొచ్చు. ఎండోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి, పిడియాట్రిక్ ఎండోస్కోప్స్ వచ్చినాయి, నావిగేటర్ సిస్టమ్ వచ్చింది, మనం సేఫ్గా ఆపరేషన్ చేయడానికి. ఇన్నున్నా కూడా మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పిల్లల్లో ముక్కు సైజు చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఈ ముక్కు సైజు చిన్నగా ఉండటం వల్ల ముక్కులో ఎక్కడైతే సైనస్ ఓపెనింగ్స్ ఉంటాయో ఆ ఏరియా నేరోగా ఉండి అక్కడ కొద్దిగా అడెషన్స్ ఫామ్ కావడానికి అవకాశం ఉంటుంది. అలానే మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఏం చేస్తామంటే ఆపరేషన్ అయిన తర్వాత సైనస్ని 1 వీక్కి, 2 వీక్స్కి, 3 వీక్స్కి క్లీన్ చేస్తూ ఉంటాం. క్లీన్ చేయడం వలన ఆ ఏరియా క్లీన్ అయిపోయి సైనికే ఫామ్ కాకుండా ఉంటాయి. కానీ చిన్నపిల్లల్లో చేయాలంటే వాళ్ళు కోఆపరేట్ చేయరు. ఎందుకంటే పిల్లలు యూజువల్గా మనకి సర్జరీ అయిన తర్వాత సర్జరీ అనస్థీషియాలో చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు.
సర్జరీ అయిన తర్వాత ఏదైతే నేసల్ క్లీనింగ్ ఉంటుందో, నేతి వాష్ ఉంటుందో వాటిలో పిల్లల్లో కోఆపరేట్ చేయరనమాట. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ముక్కులో సైనిక్ అంటే ఒకదానికొకటి అతుక్కుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఒక్కటే మనకి ఇష్యూ. అదర్ దాన్ దట్ మనం పిల్లల్లో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీని సేఫ్గా చేయొచ్చు, మంచిగా చేయొచ్చు, రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో పిల్లల్లో ఏం చేస్తామంటే ఒకవేళ కంపల్సరీగా మనం సర్జరీ చేసినప్పుడు పిల్లలు అన్కోఆపరేటివ్గా ఉంటే, పిల్లల్లో ముక్కుని శుభ్రం చేయడం కష్టంగా ఉంటే అలాంటి పిల్లల మటుకు ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఎనస్థీషియా ఇచ్చి దాన్ని షార్ట్ ఎనస్థీషియా అంటాం అనమాట. ముక్కులో ఎండోస్కోప్ తోటి ఆ సైనస్ అన్ని క్లియర్ చేస్తుంటాం అనమాట. సో ఎవరికైనా పిల్లల్లో కనుక మనకి సైనస్ ప్రాబ్లం ఉండి ఆ సైనస్ ప్రాబ్లం మెడిసిన్స్తో తగ్గలేదు, ఎడినాయిడ్ రిమూవ్ చేసినా కూడా తగ్గలేదు, అలాంటి పిల్లల్లో మనం ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీని సేఫ్గా చేసుకోవచ్చు. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసిన తర్వాత పిల్లల్లో బ్రీతింగ్ మంచిగా ఉంటుంది. కానీ కొంతమంది పిల్లల్లో బాడీ రెసిస్టెన్స్ తక్కువ ఉన్న, కొన్ని సీలియర్ మొటిలిటీ డిజార్డర్స్ ఉన్న అలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పిల్లల్ని ఏంటంటే రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటా, జాగ్రత్తగా నేతి వాష్ చేసుకుంటా, పొల్యూషన్కి పోకుండా చూసుకుంటా, వైరల్ ఇన్ఫెక్షన్స్ని దూరంగా చూసుకున్నట్లయితే వీళ్ళలో మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. సో ఎవరికైనా కూడా పిల్లల్లో కనుక బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్లయితే, అలానే ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్నా, సైనస్ ప్రాబ్లం ఉన్నా మీరు హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ అవసరమైన టెస్టులు చేసి మెడిసిన్స్తో ట్రై చేస్తారు. మెడిసిన్స్తో తగ్గని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళ వ్యాధిని మనం క్యూర్ చేయొచ్చు. అలానే పిల్లల్లో ఏంటంటే ఎవరికైతే విటమిన్ డి డిఫిషియన్సీ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో ఈ ముక్కు ప్రాబ్లమ్స్, ఎలర్జీ ప్రాబ్లమ్స్, సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే కోల్డ్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయో ఆ పిల్లల్లో కనుక ఇంటర్మీడియట్గా మనం విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఎలర్జీ ప్రాబ్లమ్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదన్నమాట. సో మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎవరికైనా కూడా ముక్కు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. ఫర్దర్ అప్డేట్స్ ఎప్పుడు కూడా మీరు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మీకు ఎప్పుడు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు కానీ అలానే టినిటస్, వర్టిగో ప్రాబ్లమ్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి మీరు ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, ఎలాంటి జాగ్రత్తలు ఫాలో కావాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు.